హే వాచర్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్లో రాబోయే టీఎఫ్ఐ మూవీస్ యొక్క రిలీజ్ డేట్స్, దాంతోపాటు పెద్ద పెద్ద మూవీస్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఏప్రిల్లో రాబోతున్నాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మాట్లాడుకునే కన్నా ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ టీఎఫ్ఐ ఫ్యాన్స్కి అయితే షేర్ కొట్టేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ మూవీ వచ్చేసరికి డెకాయిట్. ఇందులో హీరోగా మన అడివిశేష్ అండ్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ అయితే నటిస్తున్నారు. ఇదైతే ఒక యాక్షన్ డ్రామా మూవీ అండ్ ట్రైలర్ అయితే మొన్నే వచ్చింది, చాలా బాగుంది. అండ్ మన అడివిశేష్ అన్న గురించి తెలిసిందే కదా, అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే వేరే ఉంటుంది. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 10th రాబోతుంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. మీరైతే ఎలా ఉన్నారో తెలియదు కానీ నేనైతే రియల్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నా నిజంగా. అందులో నుంచి వచ్చిన టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఆ సాంగ్స్ కానీ నిజంగా ఒక్కొక్కటి మూవీ గురించి హైప్ని అయితే పెంచుతూనే పోతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ మూవీ వచ్చేసి ఈ మంత్ ఏప్రిల్ 10th రాబోతుంది. మన సెకండ్ మూవీ వచ్చేసి స్వయంభూ. ఇందులో హీరోగా నిఖిల్ అండ్ హీరోయిన్గా ఇద్దరు నటిస్తున్నారు, సంయుక్త అండ్ నబ్బా నటేష్. అండ్ ఇది వచ్చేసి ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. దీని నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. నిజంగా ఆ విఎఫ్ఎక్స్ చూస్తున్నప్పుడు అసలు గూస్ బంప్స్. నిఖిల్ అన్న చాలా భారీగా అయితే తీసుకొస్తున్నాడు ఈ మూవీని. ఆఫ్టర్ కార్తికేయ 2 దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆ హోప్స్కి తగ్గకుండా చూసుకుంటున్నాడు. అండ్ ఇందులో చాలా చాలా యుద్ధాల సీక్వెన్సెస్ అండ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి. ఇదైతే పక్క నిఖిల్ అన్న రేంజ్ని అయితే ఎక్కడికో తీసుకెళ్తుంది. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 10th రాబోతుంది. సేమ్ డెకాయిట్ మూవీ నాడే. చూడాలి ఏ మూవీ హిట్ అవుద్దో, ఏ మూవీ ఫట్ అవుద్దో. లేదంటే రెండు హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరైతే ఈ మూవీ గురించి వెయిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరో ఈ మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేసేయండి. సో మన థర్డ్ మూవీ వచ్చేసరికి కల్కి 2898 AD పార్ట్ 2. పార్ట్ 1 అయితే ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే ఒక్కొక్కడు పిచ్చోడు అయిపోయాడు. ఆ రేంజ్లో ఉంది ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు నాగశ్విన్కి. అండ్ పార్ట్ 2 అయితే షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్తో కాదు, అశ్వత్థామ, అదే మన అమితాబ్ బచ్చన్తో ఆల్రెడీ షూటింగ్ అయితే నడుస్తుంది. అండ్ ఈ మంత్ ఎండింగ్లో వరకు ప్రభాస్ అన్న అయితే జాయిన్ అవుతాడని చాలా పెద్ద బజ్ అయితే నడుస్తుంది. బజ్ కాదు, ఈ అఫీషియల్ అనుకోవచ్చు, కానీ వాళ్ళేం రిలీజ్ చేయరు కదా అఫీషియల్ అని. కానీ హీరోయిన్ గురించి అయితే ఇంకా క్లారిటీ రావట్లేదు. సాయి పల్లవి అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్కి అయితే ఏం రాలేదు. సో చూద్దాం, ఇంకా షూటింగ్లోనే ఉంది కదా, ఇంకా మెల్లమెల్లగా అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు ప్రభాస్ అన్న అయితే జాయిన్ అవుతున్నాడు. అదే ఈ మూవీ నుండి వచ్చిన అప్డేట్. ఇంకా ముందు ముందు ఏమన్నా అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ మూవీ అయితే నెక్స్ట్ మూవీకి అయితే వెళ్ళిపోదాం. సో మన ఫోర్త్ మూవీ వచ్చేసరికి పెద్ది. ఈ మూవీలో హీరోగా రామ్ చరణ్, హీరోయిన్గా జాన్వీ కపూర్ అయితే నటిస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన బుచ్చి బాబు. అండ్ ఈ మూవీ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామా. ఈ మూవీకి మ్యూజిక్ అయితే మన ఏఆర్ రెహమాన్ అయితే ఇస్తున్నాడు. ఇంతమంది హ్యూజ్ పెద్ద పెద్దోళ్ళని పెట్టుకొని పెద్ద మూవీ అయితే రాబోతుంది. అసలు నిజంగా దీని నుంచి వచ్చిన ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ ఇప్పటికీ గూస్ బంప్స్ కేసు అవి చూస్తుంటే. మొన్న హనుమాన్ జయంతికో కాదు మన రామ్ చరణ్ అన్న బర్త్డే నాడు రిలీజ్ చేశారు ఒకటి కుస్తీకి సంబంధించింది. అది మాత్రం నిజంగా హనుమంతుని చూసినట్టే అనిపించింది. నిజంగా హైప్ మాత్రం ఏమన్నా పెంచుతుందా. ఈ మూవీ వచ్చేసి ఏప్రిల్ 30 నాడు రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అంటున్నారు. కానీ వాళ్ళు అఫీషియల్గా అయితే ఎప్పుడూ చెప్పలేదు. అండ్ ఏ టీజర్లో ఎప్పుడైతే ఏం రిలీజ్ చేయట్లేదు. అందుకే కొంచెం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నడుస్తుంది. కానీ తెలీదు, చూడాలి వాళ్ళు ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తారో లేదంటే ఏప్రిల్ 30కి రిలీజ్ చేస్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మన ఫిఫ్త్ మూవీ వచ్చేసరికి లెనిన్. ఈ మూవీలో హీరోగా అఖిల్, హీరోయిన్గా భాగ్యశ్రీ అయితే నటిస్తున్నారు. ఫస్ట్ హీరోయిన్గా శ్రీలీలను అయితే తీసుకున్నారు, కాకపోతే ఏమైందో తెలియదు. భాగ్యశ్రీ అయితే షిఫ్ట్ చేశారు. అండ్ మన అఖిల్ అన్న అయితే తెలిసిందే కదా, అప్పుడు ఎప్పుడో ఏజెంట్గా వచ్చిండు. అది కూడా ఓటీటీకి రావడానికి నానా తంటాలు పడి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఏమో వచ్చింది. అండ్ మన అఖిల్ అన్న చాలా గ్యాప్ తీసుకొని అయితే ఒక యాక్షన్ డ్రామాతోనైతే ముందుకు వస్తున్నాడు. అండ్ మన అఖిల్ అన్న చాలా పెద్ద రిస్క్ అయితే చేస్తున్నాడు. అదేంటంటే ఈ మూవీని ఏప్రిల్ 30 నాడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే అదే రోజు పెద్ద కూడా రిలీజ్ అవుతుంది. చూడాలి మరి అఖిల్ అన్న గెలుస్తాడో పెద్ద అన్న గెలుస్తాడు, లేదంటే ఇద్దరు గెలుస్తారో లేదంటే ఇద్దరు ఫట్ అవుతారో తెలీదు. ఎందుకంటే సినిమా వచ్చే వరకు మనం ఏం చెప్పలేం కదా. ఈ మధ్య కొన్ని సినిమాలు పెద్ద పెద్ద బడ్జెట్తోని పెద్ద పెద్ద హైప్తో వస్తున్నాయి, ఫట్ అంటున్నాయి. కొన్ని చిన్న వచ్చి కూడా హిట్ అవుతున్నాయి. సో మనం అయితే ఇప్పుడే ఏం చెప్పలేం కాబట్టి ఏప్రిల్ 30 నాడు వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేద్దాం.
మన నెక్స్ట్ మూవీ వచ్చేసరికి గూఢచారి 2. ఈ సినిమాలో హీరోగా అడ్విశేష్ అండ్ హీరోయిన్గా వామిక గబ్బి అంట. నాకు తెలిసి తను ముస్లిం కావచ్చు, అందుకే పేరు అలాగుంది. అండ్ ఈ మూవీకి వచ్చేసి ఆల్రెడీ ప్రీక్వెల్ అయితే ఉంది, అదే గూఢచారి 1. ఇదైతే దాని సీక్వెల్. అండ్ ఈ సీక్వెల్కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే 2 years బ్యాక్ అయితే వచ్చింది 24లో. అప్పటి నుంచి మళ్ళీ ఏం అనౌన్స్మెంట్ అయితే లేదు. కాకపోతే రిలీజ్ డేట్ వచ్చేసి April 30 అంటున్నారు, లేదా May 1 అని అంటున్నారు. అది కూడా కన్ఫామ్గా లేదు, కానీ చూడాలి. అండ్ ఈ మూవీతోని నాకు తెలిసి అడ్విశేష్ అన్న ఒక కొత్త స్పై యూనివర్స్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నట్టున్నాడు. కానీ దానికి సంబంధించిన కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మూవీ వచ్చాకైతే తెలుస్తుంది కావచ్చు. కానీ నాకెందుకు ఆ మూవీ ఇప్పట్లో వచ్చేలాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇదే మంత్లో మనకి డెకాయిడ్ మూవీ ఉంది కదా, కాబట్టి కొంచెం కష్టం. లేదంటే అన్న రిస్క్ చేసినా చేయొచ్చు, ఒకటే మంత్లో 2 మూవీస్. కానీ ఇంకేం అప్డేట్స్ లేవు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోలేం. చూడాలి. ఇంకా దానికి సంబంధించి కనీసం ఒక చిన్న గ్లిమ్స్ కూడా రాలేదు, టీజర్ రాలేదు, ఒక సాంగ్ రాలేదు. అందుకే నాకైతే అది ఇప్పట్లో వచ్చేలాగా అనిపించట్లేదు. ఈ మూవీ ఈ ఇయర్ ఎండింగ్లో వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మన నెక్స్ట్ మూవీ వచ్చేసి HIT 4th కేస్. ఈ మూవీలో హీరోగా కార్తిక్ అన్న అయితే నటిస్తున్నాడు. అండ్ హీరోయిన్ గురించి ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ప్రొడ్యూసర్ అయితే తెలిసి మన నాని అన్న. అండ్ ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్, అదే HIT సినిమాటిక్ యూనివర్స్. ఈ మూవీ వచ్చేసి ఒక యాక్షన్ పోలీస్ మూవీ. అండ్ ఇక్కడ దీని నుంచి ఇంకేం అప్డేట్స్ రాలే. కానీ వాళ్ళు ఈ మంత్ 10th వరకు ఒక టీజర్ని అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ దాని గురించి ఇంకేం తెలీదు. అంటే అఫీషియల్గా అయితే రాలేదు, కానీ 10th నాడు రిలీజ్ చేసి ఏమైనా అప్డేట్స్ ఇస్తారు కావచ్చు. కాబట్టి మనమైతే వెయిట్ చేయాలి మూవీ నుంచి అప్డేట్స్ కోసం. అండ్ చూద్దాం, ఈ మూవీకి ఏమన్నా పాత హిట్ మూవీస్కి అయితే ఏమన్నా లింక్ పెడతాడో లేదో చూడాలి. పెట్టి ఇందులో నాని అన్న, లేదంటే విశ్వక్సేన్ అన్న, లేదంటే అడ్విశేష్ అన్న ఎవరో ఒకరు వచ్చినా కూడా మళ్ళీ ఈ మూవీ కూడా హిట్ అయిపోద్ది. దాంతో హిట్ 5 కూడా తీసుకొచ్చేస్తాడు. అంత రావాలంటే ముందైతే మూవీ నుంచి అప్డేట్స్ రావాలి, తర్వాత మూవీ రావాలి, తర్వాత దాని నుంచి అప్డేట్స్ రావాలి. అవన్నీ రావాలంటే మనం వెయిట్ చేయాల్సిందే. సో అండ్ మన 10th మూవీ వచ్చేసరికి ఎన్టీఆర్స్ డ్రాగన్. ఈ మూవీలో హీరో మన ఎన్టీఆర్ అండ్ హీరోయిన్ రుక్మిణి వసంత్. అండ్ డైరెక్టర్ వచ్చేసి తెలిసిందేగా ప్రశాంత్ నీల్. ఈ మూవీ ఒక యాక్షన్ డ్రామా. అండ్ ఈ మూవీ నుంచి అయితే ఇప్పటి వరకు అప్డేట్స్ అయితే ఏం రాలేదు, ఒక్క మన ఎన్టీఆర్ అన్న లుక్ తప్ప. ఆ లుక్ కూడా కొద్దిగా అయితే నాకు వేయడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా బక్కగా అయిపోయాడు. అండ్ గడ్డం ఉన్న జుట్టు అయితే చాలా పెంచేశాడు. గడ్డానికి బాడీకి అయితే అస్సలు సూట్ అవ్వలేదు. కానీ నేనైతే ప్రశాంత్ నీల్ అయితే నమ్ముతున్నాను, ఎందుకంటే తెలిసిందే కదా ఆదిపురుష్ అండ్ రాధేశ్యాం లాంటి డిజాస్టర్స్ తర్వాత ప్రభాస్ అన్నని సాలార్లో ఏ రేంజ్లో చూపించాడో ఆ కట్అవుట్ అయితే నిజంగా ఆసం అసలు. సో అదే హోప్తో కూడా ఉన్నా ఇప్పుడు కూడా. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. అండ్ ఈ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రాబోతుంది ఈ మంత్ ఎండింగ్లో వరకు. చూద్దాం, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు కావచ్చు. కానీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడు అనౌన్స్ చేశారు, అదే 2026 June 25th. అదైతే అనౌన్స్ చేసి 1 year అవుతుంది. అండ్ అప్పటి నుండే షూటింగ్ అయితే నడుస్తూనే ఉంది. షూటింగ్ నుండి అయితే ఇప్పటివరకు ఒక్కటి కూడా లీక్ అవ్వలేదు, అది గ్రేట్. సో ఇంకా చూడాల్సిందే. June 25th అంటే ఇంకా 2-3 months ఉంది. ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దాని గురించి మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక డైలాగ్ అయితే పెట్టేయండి, చూస్తాను ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మొత్తం 10 మూవీస్ అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఈ అప్డేట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మంత్ సంబంధించిన మూవీస్ అండ్ అప్డేట్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే అప్లోడ్ చేస్తాయి. ఈ వీడియోనే కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. ఎందుకంటే ఆల్రెడీ బైకర్ అండ్ రాకాసి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ మూవీ కూడా ఉండాల్సింది ఈ వీడియోలో, కాకపోతే పెట్టలేకపోయా, ఎందుకంటే మూవీ అయిపోయింది కాబట్టి, రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించిన రివ్యూ కూడా ఫ్యూచర్లో చేస్తా, ఎందుకంటే నేను థియేటర్కి వెళ్ళి చూసేంత వీలు లేదు నాకు, ఎందుకంటే కాలేజ్ ఉంది కాబట్టి. సో చూసాకైతే మీకు రివ్యూ అయితే పెడతా. అండ్ మీరు కూడా చెప్పండి, మీరు మూవీ చూసుంటే ఎలా ఉందో చెప్పండి, నేనైతే చూసి తెలుసుకుంటా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బాయ్.